వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. సీఎం జగన్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. 20 రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర జరగనుంది. అన్ని నియోజకవర్గాలలో బస్సు యాత్ర కొనసాగుతోంది. వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. సీఎం జగన్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. 20 రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర జరగనుంది. అన్ని నియోజకవర్గాలలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పల్నాడు ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, శిరీష, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. మొత్తం ఇప్పటికే సిద్ధం సభలతో 5 సభలు ప్రారంభించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికల ఏప్రిల్ మధ్యలో ఉండదని భావించినటువంటి ఆ రాజకీయ పార్టీలు పూర్తిగా కూడా ఎన్నికలు మే 13వ తారీఖు వచ్చినటువంటి నేపథ్యంలో కొంత సమయం ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు రీజనల్ కోఆర్డినేషన్ తో సమావేశమైనటువంటి వైఎస్ జగన్ మీద ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏదైతే బస్సు యాత్రకి ఇచ్చాపురం నుంచి ఎడుపులపాయ వరకు కూడా 20 సభలు నిర్వహించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రేపు షెడ్యూల్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం ఒక్కొక్క పార్లమెంట్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో తిరుగుతూ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంట్ లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తం 20 సభలు నిర్ణయిస్తారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు కూడా 20 సభలు జరిగే అవకాశం ఉంది. మొత్తం 20 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఏదైతే మరి సంక్షేమ పథకాలకు వైసీపీ సంక్షేమ పథకాల నుంచి పూర్తి స్థాయిలో పబ్లిసిటీ చేస్తూ అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో కొత్త మేనిఫెస్టో ఇప్పటి వరకు నవరత్నాల పథకాలతో 99% నెరవేర్చాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే కొత్త మేనిఫెస్టోలు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఎన్నికల మరోసారి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఏ విధంగా ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తామని కూడా ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అయితే కొత్త అభ్యర్థులు దాదాపు 50 సీట్లు స్థానచలనం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారందరికీ కూడా ఒక ఎన్నికలకి ఎలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాల్సినటువంటి నేపథ్యంలో వాటిపైన ఒక చర్చించే అవకాశం ఉంది. అయితే బహిరంగ సభలకి బస్సు యాత్ర నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో తిరిగే సమయంలో బస్సు యాత్రలో పైకి కనిపిస్తూ ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఒక పార్లమెంట్ లో బహిరంగ సభ నిర్ణయించాలని చెప్పి కూడా అధిష్టానం నిర్ణయించింది. అయితే మొత్తం 20 సభలు కొనసాగితే ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు 20 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉంది. రేపు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ పూర్తి అధికారికంగా వచ్చే అవకాశం ఉంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినటువంటి సమయంలో రూట్ మ్యాప్ పూర్తిగా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి టీమే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుంది. పాదయాత్ర ఏ విధంగా చేశారో వారికి సంబంధించి కూడా పూర్తిగా రూట్ మ్యాప్ అయితే సిద్ధమైంది. ఆ దిశగానే ఎన్నికల శంఖారావంకి పూరించారని చెప్పుకుంటూ బస్సు యాత్ర ద్వారాగా మరింత ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే తక్కువ సమయం ఉంటుంది. సిద్ధం సభలతో 5 సభలు నిర్వహించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల లాగానే మరో సభలు పార్లమెంట్ వారీగా సభలు నిర్వహించాలని ముందుగా నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఎన్నికల షెడ్ కొంత సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమయాన్ని యూజ్ చేసుకునే విధంగా రాబోయే రోజుల్లో పబ్లిక్ మరింత ఏదైతే నవరత్నాల పథకాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ఎంతవరకు పనిచేసిందని కూడా సంక్షేమ పథకాల గురించి కూడా పూర్తిగా ఎన్నికల శంఖారావం పూరించారని చెప్పుకోవచ్చు. రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయినటువంటి నేపథ్యంలో అటు వైసీపీ 175 నియోజకవర్గాల నుంచి 175 నియోజకవర్గాలు ప్రకటించారు. అదేవిధంగా 25 పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రకటించేటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా ఈ బస్సు యాత్ర ద్వారా మరింత ఉత్సాహంగా ముందుకెళ్లే విధంగా ఎక్కడికక్కడ కూడా బహిరంగ సభల ద్వారా కూడా ప్రజల్ని సంక్షేమ పథకాలు మరింత ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా రేపు దీనిపైన ఒక షెడ్యూల్ వచ్చింది. రేపటి ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 20 రోజులు కొనసాగే అవకాశం ఉంది. దీని ద్వారాగా మరింత వైసీపీ పథకాలే కాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పడే విధంగా ముందుకెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ రమేష్.
వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. సీఎం జగన్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఇక ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్ విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు. శ్రీరామ్. శిరీష, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అన్ని రాజకీయ పక్షాలు కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే గతంలోనే అధికార వైసీపీ పార్టీ సిద్ధం పేరుతో 4 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఇదే కోవలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను నిర్వహించేందుకు, తద్వారా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం ఈ యాత్ర ప్రారంభమవుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈ యాత్రను ప్రారంభించేందుకు వైసీపీ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగి ఇడుపులపాయలో ఈ యాత్రను ముగించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాలలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయడంతో పాటుగా ఉదయం వేళల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ కార్యకర్తలతో సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా వాళ్లతో సంభాషించే విధంగా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం పూట బహిరంగ సభలు నిర్వహించడం, ఈ విధంగా ఈ కార్యక్రమానికి అయితే రూపకల్పన చేశారు. పూర్తి స్థాయిలో కూడా ప్రాంతాల వారీగా ఈ బహిరంగ సభలు నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకొని తద్వారా ఈ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే ప్రణాళికలు రచించే విధంగా అయితే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 26, 27 తేదీల్లో ఈ మేమంతా సిద్ధం పేరుతో ఈ బస్సు యాత్రను నిర్వహిస్తారని వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. వైసీపీ కార్యాచరణ గతంలో ఎన్నికల కోడ్కు ముందుగా 5 సిద్ధం సభలు నిర్వహించారు. ఇక మార్చి 27 నుంచి మే 13 వరకు మరో 20 సభలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికైతే బస్సు యాత్రతో సిద్ధంగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కడప ప్రతినిధి సుదర్శన్ అందజేస్తారు. సుదర్శన్. శిరీష, ఇప్పటి నుంచి మొదలుకుంటే మొత్తం పోలింగ్ ఎన్నికల ప్రచారం ముగిసే వరకు కూడా 53 రోజుల సమయం ఉంది ఇంకా ప్రచారానికి. కాబట్టి ఇప్పటికే 4 అతిపెద్ద సిద్ధం సభలు నిర్వహించింది వైసీపీ. నెక్స్ట్ ఏ విధంగా ప్రచారం చేస్తే బాగుంటుందన్న కోణంలో ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్లు అందరితో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. వాళ్ళందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఆయన బస్సు యాత్ర చేయాలని నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అది కూడా 2 రోజుల్లోనే ప్రారంభించాలి. అయితే ఇడుపులపై నుంచి ఇచ్చాపురం చేస్తారా, ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయక అనేది ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే పాదయాత్రను ఆయన గతంలో ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు చేశాడు. ఒక పాదయాత్రే కాదు, ఏ కొత్త కార్యక్రమం ఆయన ప్రారంభించినా కూడా పులివెందుల దగ్గర ఉన్నటువంటి ఇడుపులపై వైఎస్ఆర్ ఘాట్ నుంచి ఆయన తండ్రి ఆశీర్వాదం తీసుకొని ఆయన ప్రారంభించడం ఆనవాయితీగా ఉంది. బహుశా బస్సు యాత్ర కూడా ఇడుపులపై నుంచే మొదలై అది ఇచ్చాపురం వరకు సాగే అవకాశం ఉంది. మొత్తం ఒక 21 రోజుల పాటు, అంటే 22 రోజుల పాటు ఆయన ఈ బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ బస్సు యాత్ర మధ్యలోనే అక్కడక్కడ సభలు సమావేశాలు నిర్వహించాలని ఒక 25 సభల దాకా ప్లాన్ చేసినట్టుగా ఉన్నారు. ఇప్పుడు 21 రోజుకో సభ తీసుకున్నా కూడా ఒక 4 మిగిలే ఉంటాయి. అంటే ఒక్కొక్క రోజు 2 సభలు కూడా నిర్వహించడానికి వాళ్ళు సన్నాహకాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక బస్సు యాత్ర రూట్ మ్యాప్ కు సంబంధించి సిద్ధం సభలు ఏ జిల్లాలో అయితే నిర్వహించారో ఆ జిల్లాలు కాకుండా మిగిలిన జిల్లాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర సాగాలి. దానికి తోడు ఎక్కడైతే కొంత పార్టీ వీక్ గా ఉందో, లేకంటే కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఫీల్ అవుతున్నారో ఆయా నియోజకవర్గాలన్నీ కలపడంతో పాటు ఆయా జిల్లాల్లో ఒకరోజు ఎక్కువగా సమయం కేటాయించైనా కొద్దిగా ఎక్కువ మంది జనాన్ని కలవడం కావచ్చు, చేయడము, ఇవన్నీ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే బస్సు యాత్ర అనేది బస్సులో వెళ్తూ ప్రజలను అంత డైరెక్ట్ గా కలిసే అవకాశాలు లేకపోయినప్పటికీ ఆయన వీలైన దగ్గర అంతా ఓపెన్ టాప్ దగ్గరకు వచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి జనం ఎక్కడైతే కొద్ది మంది గుమిగూడినా కూడా వాళ్ళందరినీ ఉద్దేశించు 2 మాటలు మాట్లాడడము, లేకంటే వాళ్ళకు అభివాదం చేస్తూ వెళ్ళడము. అంటే ప్రతి ఒక్కరికి జగన్ చేరువవ్వాలి. ఎందుకంటే మొత్తం ఇప్పుడు సంక్షేమ పథకాల మీదే ఎలక్షన్ వాళ్ళ హోప్స్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా జగన్ చూసే ఓటేయాలి. అభ్యర్థుల విషయం పక్కన పెట్టి జగనే బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఆయన చూసే ఓట్లు వేస్తారనే ఉద్దేశం కాబట్టి ఆయన వీలైనంత మంది ప్రజలకు నేరుగా దగ్గర అవ్వాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది.
చూస్తే పూర్తిగా దాని కార్యాచరణ ఎలా ఉంటుంది, రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి బస్ యాత్రకు సంబంధించింది అన్నది. అలాగే సుదర్శన్, మీరు అన్నట్టుగానే గత ఎన్నికలకు ముందు మేనిఫెస్టో అయితే నవరత్నాల పేరుతో తను సంక్షేమ పథకాలకు సంబంధించి నవరత్నాల పేరుతో విడుదల చేశారు. దాంట్లో 99% సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడుండే మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతోంది అనేది అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు వైసీపీ నుంచి రావాల్సినటువంటి మేజర్ అప్డేట్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా మేనిఫెస్టోనే. ఎందుకంటే మేనిఫెస్టో బేస్డ్ గానే 5 ఏళ్ల పరిపాలన సాగింది. 2019లో ఏవైతే చెప్పామో ఆ మేనిఫెస్టోను ఒక బైబుల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించి ప్రతిదీ అమలు చేయడము, దాన్ని టిక్కేసుకోవడం. అలా ఇప్పటికీ 99% మేము మేనిఫెస్టోను అమలు చేశాము అని చెప్పి గర్వంగా చెప్తూ దాన్ని బేస్ చేసుకుని ఆయన జనంలోకి వెళ్తున్నారు. అయితే ఈసారి ఈ 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత గత మేనిఫెస్టోను అమలు చేయడానికి ఎదుర్కొన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ వేరేజ్ వేసుకున్న తర్వాత ఈసారి ఎలా ఉండబోతుంది వైసీపీ మేనిఫెస్టో అన్నదైతే చాలా మంది ఆసక్తిగానే ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేసే దాని మీదే ఇంకొక 5 ఏళ్లకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒకవేళ అధికారంలోకి వస్తే పరిపాలన ఎలా ఉంటది అన్నది ఒక అంచనా వేయొచ్చు. కాబట్టి ఎలాంటి హామీలు ఉండబోతున్నాయి, ఇప్పటికే అన్ని రకాల సంక్షేమ పథకాలు ఆయన అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు డేట్లు వారీగా వాటన్నిటిని కూడా ఖాతాలో వేస్తూ, లబ్ధిదారుల ఖాతాలో వేస్తూ కూడా వచ్చారు. 2,70,70,000 కోట్ల రూపాయలు మేము నేరుగా సంక్షేమ పథకాల పేరుతో పేదల అకౌంట్లోకి జమ చేశాము, ఎక్కడ ₹1 లంచం లేకుండా అని వైసీపీ చెప్తూ ఉంది. ఈసారి ఆ బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా, ఈ పథకాల ఓవరాల్ బడ్జెట్ ను కూడా పెంచే అవకాశం ఉంది. సపోజ్ అమ్మఒడి కింద 15,000 ఇస్తా ఉంటే దాన్ని 20,000 చేయాలి. ఇట్లా పెరుగుతున్నటువంటి మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఈ స్కీమ్స్ ద్వారా అందుతున్నటువంటి లబ్ధిని కూడా పెంచాలి అన్నది ఒక ఆలోచనగా తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా మరికొన్ని కొత్త పథకాలు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఆ రుణమాఫీ స్కీమ్ ఎప్పటి నుంచో కూడా ఊరిస్తూ వస్తుంది. ఈసారి ఖచ్చితంగా జగన్ రుణమాఫీ చేస్తాడంటే కూడా చాలా వరకు ప్రచారం జరిగింది. ఆ హామీ కూడా అంటే లిమిటేషన్ పెట్టి కొంత దాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే తెలంగాణలో లాస్ట్ టైము కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అవి చాలా ప్రజలకు చాలా రీచ్ అయ్యాయి. వాటిల్లో 1-2 కూడా పికప్ చేసుకునే అవకాశం ఉంది. సపోజ్ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ ఇక్కడ అనౌన్స్ చేసి ఉంది, ఏ జిల్లాకు ఆ జిల్లాగా మహిళలందరికీ బస్సులో ప్రయాణిస్తే ఉచితం అని చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళని మించినటువంటి, వాళ్ళని డామినేట్ చేసే విధంగా మేనిఫెస్టో ఉండాలంటే ఖచ్చితంగా అలాంటి స్కీమ్స్ కూడా కొన్ని వైసీపీ మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. అయితే పాత స్కీమ్స్ వేటిని కూడా జారవిడచకుండా నవరత్నాలను కొనసాగిస్తూనే వాటి అమౌంట్ ను పెంచుతూనే ఇంకా కొన్ని ఒక 5-6 కొత్త పథకాలను కూడా ఇంట్రడ్యూస్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా ఉంది. దానికి సంబంధించి ఈ రోజు రీజనల్ కోఆర్డినేటర్ల మీటింగ్ లో కూడా చర్చ జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లోనే వైసీపీ మేనిఫెస్టో కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి శిరీష. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.